ఎన్నికలకు ప్రతివ్యూహాలు సరైన అభ్యర్థులు ఎంత అవసరమో అంతకన్నా డబ్బులు కూడా చాలా అవసరం. దీంతో పార్టీ విరాళాలపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఎన్నికల వేళ పార్టీని ఆర్థికంగా బలపరచడానికి ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. 10 రూపాయల నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. అయితే ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్ల కూపంలో టీడీపీకి 100 కోట్ల రూపాయల ముడుపులందాయి. పైగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశమంతా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ ఆర్థిక బలానికంటూ ప్రజల నుంచి టీడీపీ అధినేత విరాళాలు కోరడం హాట్ టాపిక్ అయింది. అయితే చంద్రబాబు పార్టీకి విరాళాలు కావాలని ప్రజలను కోరడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. అమరావతి ఉద్యమంలోనూ రాజధాని నిర్మాణంలోనూ విరాళాలు సేకరించారు ఆయన. తాజాగా ఎన్నికల టైంలోనూ విరాళాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీకి ప్రజలే విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దేశంలో ఒకవైపు ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూ జరుగుతూనే ఉంది. అదే టైంలో ఇప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీ కోసం ప్రజలను విరాళాలు కోరడం ఏ విధంగా చూడాలి? అయితే మొత్తం మీద చూసుకుంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయం సంబంధించి కూడా ఇప్పటికే ఎవరు స్వీకరించవద్దు, ఎవరు ఇవ్వద్దు అని చెప్పి కూడా ఇటీవల సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ చేశారు. దానికి సంబంధించి కూడా వివాదం కూడా కొనసాగుతుంది. ఇటీవల ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి టీడీపీకి సంబంధించి 200 కోట్ల రూపాయలు పైగానే వచ్చినట్టు, అంటే అన్ని పార్టీలకి వచ్చాయి, కానీ కొంచెం లోయెస్ట్లోనే టీడీపీకి వచ్చినట్టు కూడా భావించారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అవకాశం లేని నేపథ్యంలో కూడా చంద్రబాబు పార్టీ నడిపే విషయానికి సంబంధించి ముఖ్యంగా విదేశీ విరాళాన్ని స్వీకరించేందుకు విదేశీ నుంచి భారీ స్థాయిలో కూడా టీడీపీ నేతల అభిమానులు ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కానీ ఎన్నికలకు సంబంధించి వ్యయ ప్రచారాలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించి విరాళాలు స్వీకరించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నిన్న ఉగాది రోజున ఆయన ప్రత్యేక వెబ్సైట్ని అయితే ఆవిష్కరించిన పరిస్థితి కనిపించింది. మొదటి రోజు దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు టీడీపీ వెబ్సైట్లో జమ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కూడా ఎన్ఆర్ఐల కోసం వారు ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు రూపొందించా, వారికి అనుగుణంగానే యాప్ ఉంటుంది. ఎవరైనా సరే ఎంత డబ్బులు వేయాలన్నా సరే దానికి సంబంధించి యాప్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా టీడీపీ సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత ఫండ్స్ వేసుకునే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు.